హాయ్ హలో వెల్కమ్ టు ప్రియా కుకింగ్. ఈరోజు ఎంతో టేస్టీగా హెల్తీగా బిస్కెట్స్ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దామండి. నూగులు అంటే మామూలుగా స్వీట్స్తో చేస్తూ ఉంటాం. అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా నూగులతో బిస్కెట్స్ని ట్రై చేయండి. టేస్టీ అండ్ హెల్తీ కూడా. సో ఆలస్యం చేయకుండా నువ్వులతో బిస్కెట్స్ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 100 గ్రామ్స్ బటర్ తీసుకుంటున్నానండి. అన్సాల్టెడ్ బటర్ని 100 గ్రామ్స్ తీసుకుంటున్నాను. అలాగే ఇందులోకి హాఫ్ కప్ వరకు పౌడర్డ్ షుగర్ తీసుకుంటున్నాను. ఈ పౌడర్డ్ షుగరు అలాగే ఈ బటర్ని అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ తీసేసుకోవాలండి. ఈ బటర్ని ఈ షుగర్ని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. క్రీమ్ లాగా వస్తుందండి. సో అంతవరకు మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర విస్కర్ ఉన్నా కూడా విస్కర్తో మిక్స్ చేసేసుకోవచ్చు. బటర్ మాత్రం రూమ్ టెంపరేచర్లో ఉండాలి. అప్పుడే ఇలా స్మాష్ చేస్తే మనకు ఈజీగా బటర్ అనేది మెల్ట్ అయిపోతుందండి. చూసారు కదండి, ఇలా ఇవి రెండు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ వేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. ఇక్కడ నేను హాఫ్ కప్ వరకు పౌడర్డ్ షుగర్ తీసుకున్నాను. అలాగే 1 కప్ వరకు మైదా తీసుకుంటున్నాను. మీరు ఈ మైదా ప్లేస్లో గోధుమ పిండి అయినా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే మైదా యూస్ చేస్తున్నాను. 1 కప్పు వరకు మైదా వేసుకొని వీటినంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒక డౌ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలండి. ఇలా అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ బిస్కెట్స్ కాకుండా మన ఛానల్లో మరికొన్ని డిఫరెంట్ బిస్కెట్స్ ఉన్నాయండి. అంటే రాగి పిండితో బిస్కెట్సు, అలాగే జొన్న పిండితో కూడా బిస్కెట్స్ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలనేది మన ఛానల్లో ఆల్రెడీ వీడియో తీసి పెట్టాను. ఒకసారి కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. చూసారు కదండి, ఇలా అంత ఒక్కసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా వీటితో కాకుండా చేత్తోనే ఒక డోగా ప్రిపేర్ చేసేసుకోవాలి. మీకు ఇలా డోగా రాకపోతే ఇందులోకి 2 to 3 టేబుల్ స్పూన్ వరకు కొంచెం కాంచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, వాటిని వేసుకొని కొంచెం సాఫ్ట్గా ప్రిపేర్ చేసేసుకోవాలండి డోలాగా. మధ్యలో ఇలా 2 to 3 టేబుల్ స్పూన్ మిల్క్ అయితే సరిపోతుంది. కాంచి చల్లార్చిన పాలను వేసుకొని ఇలా సాఫ్ట్గా తడుపుకోవాలి. చూసారు కదండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మనకు. అప్పుడే బిస్కెట్స్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అవుతాయి. చూసారు కదండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. తర్వాత నేను ఆల్రెడీ 1/4 కప్ వరకు నూగుల్ని ఇలా వేయించుకొని తీసుకున్నానండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు. చూసారు కదండి, ఇలా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. మరి పూర్తిగా వేగితే మనకు నూగులు అనేది అంత టేస్టీగా ఉండవు. సో అందుకనేసి ఇలా కొంచెం ఆల్రెడీ నేను రోస్ట్ చేసి తీసి పెట్టుకున్నానండి. 1/4 కప్ వరకు తెల్ల నూగుల్ని ఇలా డ్రై రోస్ట్ తీసుకుంటున్నాను ఒక ప్లేట్లోకి. ఇలా వీటిని తీసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకున్న తర్వాత మనకు కావాల్సిన సైజులో ఈ బిస్కెట్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా రౌండ్ బాల్స్గా ప్రిపేర్ చేస్తున్నానండి ఈ బిస్కెట్స్ అనేది. చూసారు కదండి, ఎక్కడే కానీ క్రాక్స్ లేకోకుండా చూసుకోవాలి. ఇలా ఈవెన్గా ప్రెస్ చేస్తూ ప్రిపేర్ చేసుకోవాలి. మనకు కావాల్సిన షేప్లో ఈ బిస్కెట్స్ అనేవి ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇలా చిన్న స్క్వేర్స్గా కొన్ని రౌండ్గా ప్రిపేర్ చేస్తున్నానండి. మీరు కావాలంటే ఈ బిస్కెట్స్ మీద కొంచెం డిజైన్ కూడా ఒక ఫోర్క్తో కొంచెం డిజైన్ కూడా వేసుకోవచ్చు. నేను దీనిపైన నూగులు వేస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను ఏ డిజైన్ వేయలేదండి. మీకు కావాలంటే ఒక ఫోర్క్తో కొంచెం డిజైన్ కూడా వేసుకోవచ్చు. చూసారు కదండి, ఇలా ఈవెన్గా ప్రెస్ చేసుకోవాలి. ఎక్కడే కానీ క్రాక్స్ లేకోకుండా చూసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ని మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా నూగుల్ని, ఆ నూగుల్లో డిప్ చేసేసుకోవాలండి మొత్తం. ఇలా వీడియోలో చూపించినట్టు నూగుల్ని మొత్తం ఇలా బిస్కెట్ మీద రోల్ చేసేసుకోవాలి. ఎంతో టేస్టీగా హెల్తీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. నూగులు కదా, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బిస్కెట్స్లోకి నేను ఆల్రెడీ బేక్ చేసుకోవడానికి ఒక ప్లేట్లోకి మైదాతో డస్టింగ్ చేసుకున్నాను. మీ దగ్గర బటర్ పేపర్ ఉన్న కూడా వాటితో అయినా యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా మైదాతో డస్టింగ్ చేసుకొని తీసుకున్నానండి ఈ ప్లేట్ని. ఇలానే అన్ని బిస్కెట్స్ని ప్రిపేర్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. మనకు కావాల్సిన సైజులో మనకు కావాల్సిన షేప్లో ఈ బిస్కెట్స్ అనేవి ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలానే అన్ని బిస్కెట్స్ ప్రిపేర్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లో తీసేసుకున్నాను. తర్వాత ఒక ప్యాన్ని
ఒక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్‌లో ప్రీహీట్ చేసుకోవాలండి. నేను ఆల్రెడీ ఒక 10 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకున్నాను. ఇందులో స్టాండ్ యూజ్ చేసుకుని, ఇలా ప్రీహీట్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బిస్కెట్స్‌ని ఇలా సెంటర్‌లో అరేంజ్ చేసేసుకోవాలండి. ఈ ప్లేట్ మాత్రం బౌల్‌కి అటాచ్ కాకూడదు. అలాగే ఈ బిస్కెట్స్ అనేది ఒక్కటికి ఒకటి అటాచ్ కాకూడదండి. కొంచెం గ్యాప్ ఉండేటట్లు అరేంజ్ చేసేసుకోవాలి. ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత వీటిని మూత పెట్టుకొని 25-30 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్‌లో. మీరు తీసుకునే బిస్కెట్స్ సైజుని బట్టి బేకింగ్ టైం అనేది ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. సో, మధ్య మధ్యలో ఓపెన్ చేసుకుంటూ మనం బిస్కెట్స్ అనేవి చెక్ చేసుకోవాలి. నాకైతే 30 మినిట్స్ పట్టిందండి ఈ బిస్కెట్స్ అనేది బేక్ అవ్వడానికి. చూసారు కదండీ బిస్కెట్స్ అనేది ఎంత పర్ఫెక్ట్‌గా బేక్ అయ్యాయో. ఇప్పుడు ఈ బిస్కెట్స్ అనేది పక్కన తీసేసుకొని, ఈ బిస్కెట్స్ అనేది పూర్తిగా చల్లారిన తర్వాతనే తీసుకోవాలండి. ఈ బిస్కెట్స్ కాకుండా ఏ బిస్కెట్స్ అయినా కూడా వేడిగా ఉన్నట్టయితే మనకు బిస్కెట్స్ అనేది మెత్తగా ఉంటాయి. అలా కాకుండా బిస్కెట్స్ అనేది పూర్తిగా చల్లారిన తర్వాత అయితే మనకు బిస్కెట్స్ అనేది కొంచెం క్రిస్పీగా వస్తాయండి. గోరువెచ్చగా అయిన తర్వాత చూసారు కదండీ మనకు బిస్కెట్స్ అనేది ఎంత పర్ఫెక్ట్‌గా బేక్ అయ్యాయో. టేస్టీ అండ్ హెల్తీ కూడా. ఈ బిస్కెట్స్ కాకుండా మన ఛానల్‌లో జొన్న పిండితోనూ, రాగి పిండితోనూ, గోధుమ పిండితో కూడా బిస్కెట్స్ ఉన్నాయి. ఒకసారి కావాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. ఈ బిస్కెట్స్ అన్నీ ఒక ప్లేట్‌లో తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ టేస్టీ అండ్ హెల్తీ నూగుల్ బిస్కెట్స్‌ని ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ఈ బిస్కెట్స్‌ని ఒకసారి బ్రేక్ చేసి చూపిస్తాను చూడండి. ఎలా వచ్చిందో, ఎలా బేక్ అయిందో కూడా మీకు చూపిస్తాను చూడండి. చూసారు కదండీ ఎంత పర్ఫెక్ట్‌గా బేక్ అయిందో. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ బిస్కెట్స్‌ని ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ఈ బిస్కెట్స్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో రెసిపీస్‌తో మరి మీ ముందు ఉంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.